యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోరం లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని. ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తున్నారు. ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి గొత్తెత్తి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను. ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్. ఇలా నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది. దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది. ఈ సభ తెలంగాణ వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినట్టు అధ్యక్ష. నేను 1986 మురళీధరరావు కమిషన్ వచ్చినాడు విద్యార్థిని అధ్యక్ష. నా మాజీ బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కమలాకర్ గారు, ఇప్పుడున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కరీంనగర్ సంబంధించి అందరం కూడా ఆనాడు కమిషన్ మూవ్మెంట్లో పాల్గొని నినదించినటువంటి వాళ్ళం ఇవాళ శాసనసభ్యులుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఇది ఒక చట్టం ఒక స్వీకరణ సమాచార స్వీకరణ జరిగి భావి తరాలకు న్యాయం జరగడానికి ఒక ప్రతినిధిగా బలహీన వర్గాల ప్రతినిధిగా ఇవాళ మా ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని చూసి ఈ కార్యక్రమం చేపట్టడం అంటే జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం అనే మాట సందర్భంగా మనం దీనికి సంబంధించి మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ కమిటీ చైర్మన్ గా మాకు మార్గదర్శకత్వం చేసినటువంటి ఉత్తమ్ రెడ్డి గారు కానీ సహచర మంత్రులు కానీ గౌరవ ప్రతిపక్ష నాయకులు కానీ ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఒక బలహీన వర్గాల మధ్య ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. దయచేసి భవిష్యత్ సంబంధించి కొత్త చెప్తా ఉన్నారు. అక్కడక్కడ పత్రికలు చూస్తా ఉన్నాం. వాస్తవంగా 1931 ముందు తర్వాత ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్క లేదు అధ్యక్ష. చాలా మంది చెప్తున్నారు గతం కంటే తక్కువ ఉంటే గతం కంటే తక్కువ ముచ్చటకు రానే రాదు. ఇప్పటివరకు లెక్కనే లేదు కదా. లెక్కనే లేనప్పుడు ఇలా జరుగుతున్న లెక్క రేపు కొలమానం అవుతుంది. దీనికి సంబంధించి ఎక్కడైనా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కులగణన జరిగే సందర్భంలో అటువంటప్పుడు తప్పకుండా మార్పు అవసరం అనుకున్నాడు. పెరిగిన జనాభా ప్రకారంగా వస్తుంది. ఇవాళ జరిగినటువంటి ప్రక్రియ ప్రతి ఇంటికి పోయి ఎవరైనా సహకరించకపోతే సహకరించి ఉండకపోవచ్చు, కానీ సహకరించిన ప్రతి వ్యక్తి దగ్గర వారిచ్చినటువంటి స్వచ్ఛంద సమాచారాన్ని తీసుకొని ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఒక నివేదిక తయారు చేసి 4 వాల్యూమ్స్ గా సబ్ కమిటీకి సమర్పించినారు. సబ్ కమిటీ కేబినెట్ అప్రూవ్ చేసుకొని ఇవాళ సభ్యుల ముందు చూస్తారు. ఇంత పారదర్శకంగా న్యాయబద్ధంగా బలహీన వర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి కార్యక్రమం తీసుకోబోతున్నాం అధ్యక్ష. 2011 సెన్సస్ ప్రకారంగా తీసుకున్నట్టయితే ఇవాళ 2025 ఈ యొక్క కుల సర్వేకి సంబంధించి తీసుకుంటే ఎందుకో కొంత అక్కడిక్కడ మాట్లాడుతున్న దానికి ముందే సరిచేసే ప్రయత్నం చేయడానికి నేను వాళ్ళంతా సహకరించమని కోరడానికి లెక్క చెప్తా ఉన్నాను అధ్యక్ష. 2011 జనరల్ సర్వేలో ఆనాడు తెలంగాణకు సంబంధించిన లెక్క తీస్తే 3,50,00,000 మంది ఉండరు అధ్యక్ష. ఇలా 3,70,00,000 మంది ఉండరు అధ్యక్ష. దానికి అనుగుణంగా కేంద్రం నుంచి అనేకమైనటువంటి జనాభా ప్రాతిపదికన దక్షిణ భారతదేశ ఉత్తర భారతదేశానికి సంబంధించిన లెక్క తీసుకుంటే కూడా మన ప్రాంతం అంతా కూడా దక్షిణ భారతదేశంలో కుటుంబ నియంత్రణకు సంబంధించి ఎక్కువ పాటించడంతో నేషనల్ యావరేజ్ లో మనం తక్కువ ఉండి ఇలా 20 లక్షల జనాభా పెరిగింది. ఇంకా రాను తరుగుతున్న కొద్ది ఇంకా తక్కువైనటువంటి పరిస్థితి కుటుంబ నియంత్రణలో అవేర్నెస్ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విధానాల వల్ల ప్రక్రియ జరుగుతోంది అధ్యక్ష. తప్పకుండా ఇలా తప్పుడు లెక్క చెప్పే అవసరం